ప్రస్తుతం మా పొలంలో అరటి చెట్టు వేసాము. ఈ పొలం మొత్తము 3 ఎకరాలు. లెంత్ వచ్చేసి 300 మీటర్లు, విడ్త్ 50 మీటర్లు. ఈ పొలంలో మొత్తము 5 గేట్ వాల్స్ ఉన్నాయి. ఇటువంటివి ఇక్కడ ఒకటి, ఇక్కడ నుండి ఒక 60 మీటర్లలో అక్కడ ఒకటి, అక్కడ నుండి 60 మీటర్లో ఇంకొకటి, అక్కడ నుండి ఈ 25 మీటర్స్ డివైడ్ చేసుకుని ఆ డెడ్ ఎండ్లో 2 గేట్ వాల్ సిస్టమ్స్ పెట్టుకున్నాం. సో ఆ సెంటర్ మోటార్ అనుకుంటే ఆ మోటార్కి ఈ ఎండ్లో ఉన్న గేట్ వాల్కి దాదాపు 120-110 మీటర్లు ఉంది. ఇక్కడ నుండి దగ్గర ఉన్న మోటార్ నుండి అక్కడికి 50, ఆ దగ్గర ఉన్న మోటార్ నుండి ఆ మోటార్కి 50, ఆ లాస్ట్లో ఉన్న 2 మోటార్లు సైడ్ బై సైడే ఉంటాయి. అక్కడ నుండి అక్కడికి ఒక 70 మీటర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, మేము టౌన్లో ఉంటాము. టౌన్లో నుండి గేట్ వాల్స్ మాత్రమే తిప్పడానికి మా నాన్న సంవత్సరంలో ఒక 100 రోజులైనా రాబడుతుంది. మాది 15 కిలోమీటర్లు ఉంది ఇంటికి పొలానికి. అట్లా రోజు 30 కిలోమీటర్లు బండిలో వస్తే 60 రూపాయలు పెట్రోల్ ఈజీగా అయిపోతుంది. అది కాక ఎండకి, వానకి, చలికి రాబడుతుంది. అది కష్టమైన పని. సో అందుకు గాను మనం ఫోన్ నుండి ఈ గేట్ వాల్స్ని మార్చుకోగలిగితే మనకి చాలా సహాయపడుతుంది అన్నమాట. సో అందుకని ఒక మెయిన్ ఇలాగే ప్రతి ఒక్క గేట్ వాల్ దగ్గర 5 గేట్ వాల్ దగ్గర కంట్రోలర్లు, ఇంకా గేట్ని తిప్పడానికి ఒక యాక్చువేటర్, ఆ టార్క్ సరిపడా ఏదైనా గేర్ మోటార్ తీసుకొని తిప్పడానికి, ఈ అన్నిటినీ కంట్రోల్ చేయడానికి ఒక మెయిన్ కంట్రోలర్ ఆ మోటార్ దగ్గర పెట్టడానికి కొలతలన్నీ చెప్పాను అన్నమాట వీడియోలో. సో మోదీ గారు చెప్పినట్టు మనం పెట్రోలు అలాగే రైతులకి సహాయం చేసినట్టు ఉంటుంది. ఇందువల్ల దేశ ఆర్థిక వ్యవస్థను కూడా మనం కాపాడిన వాళ్ళం కూడా అవుతాము. ఇది ఎంత లో కాస్ట్లో చేస్తే అంత మంచిది. నేను ఇది చేయడానికి మోబిటెక్ అనే ఒక కంపెనీని సంప్రదించా. వాళ్ళకి ఈ పరిస్థితి చెప్తే 60,000 వైర్డ్ సిస్టమ్ అంట, 1,00,000 రూపాయలు అయితే వైర్లెస్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తామన్నారు. సరే, ఈ గేట్ వాల్ని వాళ్ళు రిప్లేస్ చేస్తారంట. ఆ గేట్ వాల్ ఎంత ఖర్చు అవుతుందంటే 6,000 అని చెప్పారు. సో 3 ఎకరాలు ఉన్న రైతుకి 1,60,000 అలా రేట్లు చెప్తే ఇంకా వాళ్ళైతే దాన్ని పట్టించుకోరు. సో అందుకే మనము ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ని మంచిగా సాల్వ్ చేయగలిగితే మనము రైతులకు మంచి చేసిన వాళ్ళం అవుతాము. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, తక్కువగా దేశాల మధ్య యుద్ధం కారణంగా పెట్రోల్ కూడా మనకి తక్కువ సప్లై ఉంది. సో రైతులకి పెట్రోల్ ఎక్కువ అవసరం ఇలా ఇంటికి పొలానికి తిరగాలంటే. అది కూడా ఇలా ఇండ్లు పొలము దూరం ఉన్న వాళ్ళకి